హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. జున్ను చేయమని అయితే అడిగారండి. ఇక వాళ్ళకి ఇన్స్టెంట్గా అయితే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను. నిజంగా జున్ను పాలతో చేసినా కూడా ఇంత టేస్ట్ అయితే రాదేమో. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. నిజంగా చెప్తున్నాను. నిజంగా ఇన్స్టెంట్గా చేసిన జున్ను అయినా కూడా రియల్గా మనం జున్ను పాలతో చేసిన జున్ను లాగే ఉంది సేమ్. ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. మీరు చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా చాలా క్విక్గా అయితే అయిపోతుంది. జున్ను అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మనకి రెగ్యులర్గా మనకి జున్ను పాలు దొరకవు కాబట్టి ఇలాగ ఇన్స్టెంట్గా అయితే జున్ను పౌడర్తో అయితే నేనైతే పిల్లలకైతే జున్ను చేసి పెడుతూ ఉంటాను. చాలా బాగుంటుందండి. జున్ను ప్రిపేర్ చేయడానికి అయితే నేను 1 లీటర్ వరకు అయితే మిల్క్ అయితే తీసుకున్నాను. నేనైతే ప్యాకెట్ మిల్క్ కాదండి, ఇది కేంద్రం దగ్గర తీసుకున్నారు కదా, ఆ కేంద్రం దగ్గర ఉన్న మిల్క్ అయితే తీసుకున్నాను. ఈ మిల్క్తో చేస్తే మనకు జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. ఈ మిల్క్తోనే చేస్తాను. నేను ప్యాకెట్ మిల్క్ అయితే యూజ్ చేయను. ఇక్కడైతే నేను 1 లీటర్ వరకు అయితే మిల్క్ అయితే తీసుకున్నాను. అవైతే ఒక గిన్నెలో అయితే పోసుకుంటున్నాను. నేను జున్ను చేయడానికి అయితే 1 లీటర్ వరకు అయితే మిల్క్ తీసుకున్నానండి. అందులో అయితే 2 ప్యాకెట్స్ అయితే కామధేను జున్ను పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క ప్యాకెట్కి అయితే 1/2 లీటర్ వరకు అయితే మిల్క్ అయితే సరిపోతాయండి. నేనైతే లీటర్ తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 ప్యాకెట్స్ అయితే వేసుకొని మంచిగా మిల్క్ అయితే కలుపుకోవాలండి. అలాగే అందులోకి అయితే ఒక 50 గ్రామ్స్ వరకు అయితే నేనైతే మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అయితే నీట్గా కలుపుకోవాలండి. ఎటువంటి ఉండలు లేకుండా మిల్క్ అయితే మంచిగా కలుపుకోవాలి. మనం మిల్క్ పౌడర్ యాడ్ చేయటం వల్ల ఇంకా మిల్క్ అనేది చాలా చిక్కగా అయితే తయారవుతాయండి. జున్ను అనేది చాలా గట్టిగా చాలా సాఫ్ట్గా మంచిగా అయితే వస్తుంది. అందులోకి తురుముకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే స్వీట్కి తగినట్టుగా అయితే బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్కి తగినట్టు మీరు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు తగినట్టుగా అయితే బెల్లాన్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను. బెల్లం అయితే కరగాలండి. అలాగే అందులోకి అయితే 1/2 స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అదే యాలకుల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. జున్ను పాలల్లో ఈ యాలకుల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ వచ్చి జున్ను అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే 1 స్పూన్ వరకు అయితే మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇన్స్టెంట్గా ఉన్న మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో మిరియాలు ఉంటే అవి దంచుకొని అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇన్స్టెంట్గా అయితే మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు అయితే మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి వేస్తే మనకి జున్ను అనేది తిన్నప్పుడు వాతం చేయకుండా పెయిన్స్ ఎటువంటి బాడీ పెయిన్స్ లేకుండా అయితే మనకు మంచి అరుగుదల అయితే అవుతుంది. యాలకుల పొడి మిరియాల పొడి వేసుకున్న తర్వాత మిల్క్ని అయితే ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే స్వీట్ అయితే చెక్ చేసుకోవాలి. స్వీట్ సరిపోతే మనకి బెల్లం సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. నేనైతే చెక్ చేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ అన్నీ సరిపోయినాయండి. నేను ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటాను. జున్ను పాలు అయితే రెడీ అయిందండి. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకుందాము. జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక పెద్ద గిన్నెని అయితే తీసుకున్నాను. అందులోకి అయితే 1 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని అందులోకి అయితే మనం ప్రిపేర్ చేసుకున్న జున్ను పాలు గిన్నెని అయితే పెట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా జున్ను పాలు చేసుకున్న గిన్నెని అయితే పెట్టుకోవాలి. దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలండి. దానిపైన మరొక ప్లేట్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. అప్పుడు మన జున్ను అనేది ప్రిపేర్ అవుతుంది. పదిహేను నిమిషాల తర్వాత అయితే ఒకసారి అయితే జున్ను అయితే చెక్ చేసుకుందాము. ఇక్కడైతే నేనైతే జున్ను అయితే చెక్ చేస్తున్నాను చాకుతో. చాకు వచ్చినప్పుడు చాకుకి ఎటువంటిది అంటకుండా క్లీన్గా వస్తే మనకు జున్ను అనేది ప్రిపేర్ అయినట్టే. నాకు ఆల్మోస్ట్ అయితే జున్ను అయితే ప్రిపేర్ అయిందండి. చూసారు కదా, నీట్గా అయితే వచ్చింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. జున్ను అయితే ప్రిపేర్ అయిందండి. జున్ను గిన్నెని తీసుకెళ్ళి ఫ్రీజర్లో అయితే 1 అవర్ అయితే పెట్టుకుందాము. కూల్ అయిన తర్వాత జున్నుని అయితే సర్వ్ చేసుకోవడమే. అప్పుడు మనకి జున్ను అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడైతే నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 1 అవర్ తర్వాత చూపిస్తాను.
యమ్మీగా ఉండే పిల్లలకి ఎంతో ఇష్టమైన జున్ను అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. జున్ను పాలు లేకుండా కూడా ఇన్స్టెంట్గా అయితే మనం జున్ను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో ఇన్స్టెంట్గా చేసినా కూడా జున్ను అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇక్కడైతే నేనైతే కట్ చేస్తున్నాను. కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.